హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విన్ విన్ ఫినెక్స్పర్ట్ ఛానల్. మనలాంటి చాలా మంది ఉమెన్స్ సపోర్ట్ ఇస్తే మేము ఏదన్నా సాధిస్తామని అనుకుంటారు. అలాంటి సపోర్ట్ అందించడానికి విఎం ఈమార్ట్ కో ఫౌండర్ సోమని శుంకర గారు అలాగే ఫణిశ్రీ గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాము. వెల్కమ్ సోమని శుంకర గారు, వెల్కమ్ ఫణిశ్రీ గారు. వాళ్ళ మాటల్లోనే విఎం అండ్ ఈమార్ట్ గురించి తెలుసుకుందాం. Thank you, Jagdamba Garu, for inviting us. It's a pleasure for us to be on your channel. VAIM అనేది ఒక women association registered in 2018 and we both are co-founders there. We are taking this as a mission to improve women empowerment and also enhance their entrepreneurship skills. ఇక్కడ విఎంలో మనము హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు విఎం కో ఫౌండర్ సోమని గారి మాటల్లో కొంత తెలుసుకున్నాం కదా, అలాగే మనకు ఇంకొక కో ఫౌండర్ ఉన్నారు ఫణిశ్రీ గారు. తన మాటల్లో ఇంకొంచెం తెలుసుకుందాం. నమస్తే అండి జగదమ్మ గారు. ఇప్పుడు విఎం ఒక స్వచ్ఛంద సంస్థ అని తెలుసుకున్నాం కదా. ఇందులో ఉన్న మహిళలకి మనం ఏదైతే మనం సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నామో వాళ్ళకు ఒక మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్, అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు, ఎలా దాన్ని సేల్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో మార్ట్ గ్లోబల్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్. అంటే మీకు ఒక ప్రోడక్ట్ ఉంది, దాన్ని ఎన్ని విధాలుగా అమ్మొచ్చు, లేకపోతే ఎక్కడ ఏ మార్కెట్స్లో పెడితే కరెక్ట్గా సేల్ అవుతుంది, ఈ డైరెక్షన్, ఈ పర్టికులర్ గైడెన్స్ ఇవ్వడము ఫర్ మార్కెటింగ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎక్స్పోర్ట్ సిస్టమ్ కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి విమార్ట్ గ్లోబల్ అనేది మేము కోఫౌండ్ చేశాము. కంప్లీట్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ఇస్తున్నారు విమార్ట్. ఎస్ అండ్ దీనివల్ల ఉమెన్ తయారు చేయడమే కాకుండా అమ్మడం కూడా ఎలా, అసలు మనకు ఒక ప్రోడక్ట్ ఉందంటే దాని మార్కెట్లోకి ఎలా వెళ్తుంది అనే ఒక డైరెక్షన్ ఉంటుంది కదా, అది మేము ప్రొవైడ్ చేస్తాం విమార్ట్. తను చెప్పిన దానికి కంటిన్యూషన్గానే ఇప్పుడు మనం విమార్ట్లో క్విక్ సర్వీస్ రెస్టారెంట్ అనే మోడల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాము. ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఎందుకు చేశామనంటే మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్ ఓనర్స్కి మేజర్ ప్రాబ్లం ఏంటంటే చెఫ్ అవైలబిలిటీ, ఆ చెఫ్ టైంకి రాకపోతే రెస్టారెంట్ క్లోజ్ చేయాల్సి వస్తుంది అనేది. దీనికి సొల్యూషన్గానే మనము అన్ని ఆటోమేటిక్ మెషిన్స్ పెట్టి ఒక ఉమెన్కి మనం సపోర్ట్ సర్వీసెస్ లాగా మనం ఆ మెషిన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా రెస్టారెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్లో ఇచ్చే మెషిన్స్లో కూడా లైక్ సింపుల్గా చెప్పాలంటే ఆటోమేటిక్ దోశ మెషిన్. మనం దోశ యూజువలీ మనం ఇంట్లో కూడా దోశ వేసుకుంది ఎందుకనంటే దోశ వేయటం సరిగ్గా రాదు, అది క్రిస్పీగా రాదు, ఒక షేప్ రాదు అనేది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవి ఇష్యూస్ రావచ్చు. దాంట్లో మనకు ఆ ప్రాబ్లం లేదు. వీ కెన్ యాక్చువల్లీ అంటే కస్టమైజ్ ద థిక్నెస్ మనం ఎట్లా కావాలనుకుంటే. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ట్రయింగ్ మిల్లెట్ దోసాస్ ఆల్సో ఇన్ దాట్. దాంట్లోనే మనం డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ దోసాస్, మసాలా దోశ వేసుకోవచ్చు, ఆన్లైన్ దోశ వేసుకోవచ్చు, పనీర్ వేసుకోవచ్చు, చికెన్ కీమా, లైక్ ఇన్ని వేరియంట్స్ కూడా చేసుకోవచ్చు. దీనికి అడిషన్గా స్టీమ్ ప్రో అనే మెషిన్ ఉంటుంది. దీంట్లో మనం స్టీమ్తో కుక్ చేయాల్సిన లైక్ ఇడ్లీ కానీ రైస్ కానీ లేకపోతే మనం పాస్తా ప్రీ కుక్ చేయాలి, లేదా బాయిల్డ్ వెజిటబుల్స్ ఫర్ సలాడ్స్ అండ్ బిర్యానీ మిక్సెస్కి వీటికి చేయాలనుకున్నప్పుడు మనం స్టీమ్ ప్రో యూస్ చేస్తాము. ఇది కాకుండా థర్డ్ మెషిన్ మనం ఓకే ఉంటుంది. దీంట్లో మనం చేసేది ఏంటంటే పాస్తా రోలింగ్, అంటే మనము మూకుడు పెట్టి తిప్పకుండా ఇట్స్ అన్ ఆటోమేటిక్ మెషిన్. ఇట్ ఈస్ హెల్పింగ్, అంటే మన విమెన్ ఎక్కువ కష్టపడకుండా బట్ ద డిష్ టేస్టీగా బయటికి రావడానికి, అలాగే క్విక్గా మనము చేసుకోవటానికి. ఇన్ఫ్యాక్ట్ మనం ప్లానింగ్ సరిగ్గా చేసుకుని ఒక సింగిల్ పర్సన్ కూడా మనం ఒక రెస్టారెంట్ని ఎలా చేసుకోవచ్చు అనే మోడల్లో మనం క్విక్ సర్వీస్ రెస్టారెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం క్లౌడ్ కిచెన్స్ లైక్ స్విగ్గీ, జొమాటోలో పెట్టి వాళ్ళకి సేల్స్ జనరేట్ చేసుకుని వీఆర్ రన్నింగ్ అ పైలట్ మోడల్ నౌ. ఈ పైలట్ మోడల్ని మనము అగ్రెసివ్గా మనం డిఫరెంట్ స్టేట్స్లో కూడా, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ మాస్టర్ ఫ్రాంచైజీస్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ, బట్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా వీ హ్యావ్ పార్ట్నర్స్ హూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందాక మీరు స్టోర్స్ అన్నారు కదా, అందులో ఏ కేటగిరీస్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు? ఇక్కడ మనకి అన్ని కేటగిరీస్ అండి. ఓన్లీ రిక్వైర్మెంట్ ఈస్ ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ చేసి ఉండాలి, అంటే షీ షుడ్ బి ద ఓనర్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. అది మనం ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ని ఎవరిని అంటామంటే ఎనీ కంపెనీ హ్యావింగ్ 50% ఆర్ మోర్. ప్రొప్రైటరీస్ ఉన్నారు, మోస్ట్లీ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ ప్రొప్రైటరీ ఫర్మ్లానే చేస్తారు. సో దే కమ్ ఇన్ టు కేటగిరీ. మన కేటగిరీస్ ఏంటి అని అంటే వీ గో ఫ్రమ్ గ్రాసరీస్, హోల్సేల్ మార్కెట్స్. కానీ దీన్ని మనం ఏంటి అని అంటే ఆ ఇండివిజువల్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ చేసిన తర్వాత, ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆ బిగ్గర్ ఎయిమ్ ఇస్ టు మనం గ్లోబల్ మార్కెట్స్కి ఆ ప్రోడక్ట్ని తీసుకువెళ్ళాలి. అందరూ గ్లోబల్ మార్కెట్స్ మనం వెళ్ళి చేయలేం కాబట్టి వీమార్ట్ మనం ఒక ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేసుకుని ఈ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరికైతే పొటెన్షియల్ ఉందో ఈ ఆంటర్ప్రెన్యూర్స్ని మనం మార్కెట్స్ని గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వడానికి వీఆర్ జస్ట్ టేకింగ్ దట్ ఇనిషియేటివ్. నేను చాలా మంది ఉమెన్స్ని చూశాను,
పాపం వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి సాధించాలనే కోరిక బలంగా ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఉమెన్స్కి మనం ఏం సపోర్ట్ చేయగలుగుతాము? సో ఇలాంటి వాళ్ళకి అంటే వీ ఆల్రెడీ ఫేస్ దీస్ ఇష్యూస్ అండి. అందుకని మేము వీఆర్ అప్రోచింగ్ సర్టన్ ఏజెన్సీస్ లైక్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్స్ కానీ వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ లేకపోతే ఎవరినన్నా సరే సిఎస్ఆర్ ఏజెన్సీస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఎన్జిఓస్ ఉంటాయి, వేర్ దే వాంట్ రియలీ సపోర్ట్ సచ్ ఆంటర్ప్రినర్స్. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆంటర్ప్రినర్స్ని అండ్ ఉమెన్ని ఎంపవర్మెంట్కి వర్క్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి మేము పిచ్ చేసుకుని వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ తేవటం జరుగుతుంది. బట్ ఏంటి అని అంటే ఇది రిఫండబుల్ ఇన్వెస్ట్మెంట్ లాగానే చూస్తాం. ఎందుకంటే ఒకసారి వాళ్ళు బిజినెస్ చేసుకుని ఎర్న్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ మనకి కంపెనీలోకి వచ్చేస్తే అది ఇంకొక ఉమెన్ ఆంటర్ప్రినర్కి బెనిఫిట్ అవుతుంది అని. ఇట్స్ నాట్ లైక్ అ డొనేషన్ ఆర్ ఎనీ సపోర్ట్, ఇట్స్ ఓన్లీ ద ఇనిషియల్ సపోర్ట్. మీకు స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళే వరకు, ముందుకు వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ పే చేయండి, అది ఇంకొక ఉమెన్ ఆంటర్ప్రినర్కి సపోర్ట్ అవుతుంది అనే మోడల్లో వీ వాంట్ టు క్రియేట్. సౌమిని గారు, మా వ్యూయర్స్కి ఉఏఎం యొక్క ప్రాముఖ్యత ఏంటి అండ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్కి ఉఏఎం ఏ విధంగా హెల్ప్ చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విఏఎం అనేది మనకి సెక్షన్ 8 కంపెనీ అండి. తెలంగాణలో మనం స్టార్ట్ చేసి 7 years అవ్వబోతుంది. ఇక్కడ మన ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. దీని ఎలా అనంటే ఒక ఉమెన్ ఆంటర్ప్రినర్గా చేద్దాం అనుకునే వాళ్ళకి, అంటే యంగ్ పీపుల్ ఎవరైనా సరే ఆంటర్ప్రినర్షిప్ని చూస్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి మనం స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఏ కంపెనీ పెట్టుకోవాలి, కంపెనీ ఎలా ఫామ్ చేసుకోవాలి, దానికి కావాల్సిన సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అనేది. సో వీ హ్యావ్ 26 లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ దేర్స్ లింక్ టు సర్వీస్ ప్రొవైడర్స్. సో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ మొత్తం మనం అందజేయటం జరుగుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ వస్తారు. స్టార్టింగ్ అంటే యంగ్ ఆంటర్ప్రినర్స్ లైక్ 25 ఆ టైంలో ఒక జాబ్ వదిలేసేసి ఆంటర్ప్రినర్షిప్ చూస్ చేసుకునే వాళ్ళు, లేదా జాబ్ అనుకోకుండా ఆంటర్ప్రినర్షిప్ పెట్టుకుని మనకు ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం అనుకునేవాళ్ళు, లేదా ఒక మిడ్ ఏజ్ ఉమెన్ లైక్ 40 years వరకు, అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా కెరియర్ అప్పటికప్పుడు స్టార్ట్ చేయాలంటే కుదరదు కాబట్టి కెరియర్ బ్రేక్ వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడానికి మన దగ్గర అంటే విఏఎంలో ఆల్రెడీ ఒక 30+ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ లైఫ్ మెంబర్స్గా ఉండటం ఉంది. ఈ లైఫ్ మెంబర్స్కి మనము ఆల్రెడీ ఒక 3-4 years నుంచి ఉన్నారు, 7 years నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒక నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ లాగా ఉంది. సో విమెన్ టు విమెన్ టాక్స్ కానీ మనం విమెన్ మీట్స్, వి మీట్స్ అని మంత్లీ క్యాలెండర్లు పెట్టుకుని అలా మనం నెట్వర్కింగ్ చేస్తాము. వీళ్ళకి ఏంటి అని అంటే కొంతమందికి జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అవసరం పడుతుంది, వాళ్ళకి మనకు కావాల్సిన సర్వీస్ ప్రొవైడర్స్ని లింక్ చేయటం. తర్వాత బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళకి స్కేలప్ కానీ మార్కెటింగ్ యాక్టివిటీస్ కానీ చేయటము. అలాగే మనం కోవిడ్లో చాలా వరకు అన్ని ఎంటర్ప్రైజెస్ షట్ డౌన్ ఉన్నప్పుడు ఆన్లైన్ అవేర్నెస్ సెషన్స్ ఇవ్వటం, ఇలాంటి నాలెడ్జ్ షేరింగ్ అండ్ మోర్ ఆఫ్ సపోర్టింగ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్. ఫణిశ్రీ గారు, మా కంపెనీ విన్ ఫినెక్స్పర్ట్స్ గురించి మీకు తెలుసు. మా కంపెనీకి చాలామంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, మాకు ఇంత లోన్ కావాలన్న కాన్సెప్ట్లో మమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళకి మీ సైడ్ నుంచి గైడెన్స్ ఏంటి? సో ఇందాక మేము స్టోర్ మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో అదే సిమిలర్ స్టోర్ మోడల్ మేము ఫ్రాంచైజీ మోడల్గా క్రియేట్ చేసాము. అది ఎవరైనా ఉమెన్ ఆంటర్ప్రినర్ ఎవరైతే బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో, చేయాలనుకుంటున్నారో, స్టోర్ రన్ చేయాలనుకుంటే మా దగ్గర మోడల్స్ ఉన్నాయి. లైక్ డిఫరెంట్ మోడల్స్ వాళ్ళ పెట్టే కేపబిలిటీని బట్టి, ఉండే సైజ్ని బట్టి, అవైలబుల్ స్పేస్ని బట్టి వీ హ్యావ్ క్రియేటెడ్ డిఫరెంట్ ఫ్రాంచైజీ మోడల్స్ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్. అండ్ ఆ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయగలము. ఏమేమి మేము మోడల్స్ క్రియేట్ చేసాము, మీ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, మేము ఇచ్చే మార్జిన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మా వెబ్సైట్కి వెళ్తే చూడొచ్చు. అల్టిమేట్గా ఇన్వెస్ట్మెంట్ బట్టి మీరు ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారు, బిజినెస్ మోడల్ కూడా సెట్ చేసేస్తారు. ఎస్, వీఆర్ హియర్ టు సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్. అలాగే కొత్త ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి కూడా ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా సరే వీఆర్ ఆల్రెడీ దేర్ ఎగ్జిస్టింగ్. సో వీ జస్ట్ వాంట్ టు అనౌన్స్ దిస్ ఆఫిషియల్లీ త్రూ యువర్ ఛానల్ అండి. మొత్తంగా మీ కాన్వర్సేషన్లో ఫ్రాంచైజీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అసలు ఎంత అమౌంట్తో మీ దగ్గరికి రావాలి? మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ లైక్ జస్ట్ డిస్కస్ ఫ్రాంచైజీ మోడల్స్ 5 lakhs నుంచి 25 lakhs వరకు ఉన్నాయి. ఇప్పుడు 5 lakhs అనుకోండి మినిమం ఇన్వెస్ట్మెంట్, అది విత్ మినిమం స్పేస్ అండ్ కొన్ని ప్రోడక్ట్స్. ఇన్వెస్ట్మెంట్ని బట్టి ప్రోడక్ట్ రేంజ్ పెరగచ్చు అండ్ స్పేస్ని బట్టి ప్రోడక్ట్ రేంజ్ పెంచుకోవచ్చు. అండ్ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ లేదు నాకు ఇంత స్పేస్ ఉంది, ఈ మోడల్ సో 20 lakhs మోడల్ కావాలా, 25 lakhs మోడల్ కావాలా, మేము డిజైన్ చేసి ఇస్తాము. అండ్ దానికి వెనకాల బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇంక్లూడింగ్ బిల్డింగ్ సిస్టమ్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంటున్నాం కదా,
అసలు కంప్లీట్గా మా వ్యూవర్స్కి అర్థమయ్యేలా చెప్పండి. ఈ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయండి అని అంటే, మీరు ఇనిషియల్గా ఐడియాతో వస్తే వీ గివ్ యూ సపోర్ట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియల్. ఓకే, ఐడియా లేకుండా వస్తే మా దగ్గర ఉన్న ఐడియాస్ని మీకు చెప్తాము ఫర్ ఫ్రాంచైజీ డెవలప్మెంట్. దీని తర్వాత సపోర్ట్, బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ అనేది బిగ్గర్ థింగ్. కాబట్టి ఏం చేస్తామనంటే, మేము వీమార్ట్ని వీమార్ట్ అనగానే WE మార్ట్, ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ మార్ట్ అనమాట. సో ఇది కామన్ బ్రాండింగ్గా వెళ్ళటానికి ఎవరికి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇన్ కేస్ ఎవరన్నా, ఇప్పుడు నా పేరు సౌమిని, నేను వీమార్ట్ స్టోర్ రన్ చేయాలనుకుంటే వీమార్ట్ స్టోర్ రన్ బై సౌమిని ఎంటర్ప్రైజెస్, ఇలా ఉంటుంది బ్రాండింగ్. సో వెన్ వీఆర్ బ్రాండింగ్ అ స్టోర్, యువర్ ఎంటిటీ ఈజ్ ఆల్సో బ్రాండెడ్. సో ఇలా ఏమవుతుందంటే, మనము ఒక కంపెనీ ఇప్పుడు ఇండివిజువల్గా సౌమిని ఎంటర్ప్రైజెస్, ఫణిశ్రీ ఎంటర్ప్రైజెస్ ఇలా పెట్టుకుంటూ వెళ్తుంటే ఈ బడ్జెట్స్ అన్నీ సెపరేట్గా మనం ఎక్స్ట్రా బడ్జెట్ చేయాలి. ఇక్కడ మనం వీమార్ట్గా కన్సాలిడేట్ చేయడం మూలంగా ఏంటి అని అంటే, ఆ బడ్జెటింగ్ అంతా మీ ఫ్రాంచైజీ దాంట్లో తీసుకుని మేము ఒకటే ఎంటిటీలో మనం పెట్టినప్పుడు, వెన్ వీ డూ లైక్ SEO మేనేజ్మెంట్ కానీ, మనము గూగుల్ యాడ్స్ రన్ చేసుకున్నా సరే, ఇట్స్ లైక్ మల్టిపుల్ హిట్స్ దానికి వెళ్ళటం మూలంగా అందరికీ బెనిఫిట్ ఉంటుంది. సో ఇట్స్ కంబైన్డ్ ఎఫర్ట్ ఫర్ బెనిఫిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆంటర్‌ప్రెన్యూర్. అలాగే ఫణిశ్రీ గారు, వీమార్ట్ గ్లోబల్ అంటే దాని ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇందాక చెప్పినట్టు వీమార్ట్ గ్లోబల్ అనేది ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇందులో ఫస్ట్ ఆన్లైన్ క్రియేట్ చేసాం. దట్ ఈస్ వీమార్ట్ గ్లోబల్ అనేది ఒక యాప్ రూపంలో క్రియేట్ చేసి దానిలో ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసుకోవడానికి మేము ఇన్వైట్ చేసాం. సో వీ హ్యావ్ ఒక గ్రూప్ ఆఫ్ 300 entrepreneurs displaying their products in the apps. We have both iOS and Android apps, VMart Global అనేది. ఇది చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఇంతమంది ఆన్లైన్ సెల్ చేస్తున్నప్పుడు ప్రోడక్ట్స్, వై డోంట్ వీ క్రియేట్ ఒక ఆఫ్లైన్ స్టోర్ ఆల్సో, వేర్ ఆల్ ద ప్రోడక్ట్స్, అన్ని ప్రోడక్ట్స్ విమెన్ మేడ్ బై ఉమెన్, సపోర్టెడ్ బై ఉమెన్, ఒక మోడల్ క్రియేట్ చేసి వీమార్ట్ స్టోర్ అనే మోడల్ క్రియేట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక 2 పైప్లైన్ లో ఉన్నాయి, అంటే స్టార్ట్ అవ్వబోతున్నాయి వెరీ సూన్. అండ్ ఇందులో ఏంటంటే అందరి ప్రోడక్ట్స్, ఉమెన్ మేడ్ ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే చేస్తాము, బట్ ఆల్సో ఉమెన్ సెల్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఒక అవెన్యూ ఫర్ ఉమెన్ టు సెల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఉమెన్ టు ఉమెన్. దట్ ఈస్ అవర్ మెయిన్ goal while we are creating this VMart stores. సౌమిని గారు, మీ ఇద్దరు ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్గా ఇంత మంచి సక్సెస్ చూస్తూ ఈ సక్సెస్ని ఇంకో 10 మంది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ పంచాలని ఇంత ప్లాన్డ్గా వెళ్తున్నారు కదా, అసలు మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇప్పటి వరకు మనకు తెలంగాణలో మనం చేసిన ఈ 6 years 7 years జర్నీలో తెలంగాణలో కొంచెం మనం అంటే ఒడిదుడుకులన్నీ ఎదుర్కొని వీఆర్ పాస్ ద ఇనిషియల్ ఇన్క్యుబేటెడ్ పీరియడ్. సో నౌ వీ వాంట్ టు గో ఇన్ టు అదర్ స్టేట్స్, అంటే వేరే స్టేట్స్లో కూడా, వేరే డిస్ట్రిక్ట్స్, మండల్స్లో ఇలా మనం అంటే బోత్ టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బాటమ్ అప్ అప్రోచెస్లో వెళ్దామని. వీ హ్యావ్ నారీసేన టీమ్ అనేది మాకు వాలంటీర్స్ వాళ్ళు. వీ ఐడెంటిఫైడ్ దీస్ పీపుల్ అక్రాస్ ఇండియా. వాళ్ళు మన తరపున VM నుంచి they are volunteering. Thanks to all the Narisena team. వీళ్ళు మనకి అక్కడ ఉన్న ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, బికాస్ నేను వెళ్ళి బెంగళూరులో ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఐడెంటిఫై చేయాలంటే నాకు మళ్ళీ ఒక టైం పడుతుంది. దీనికన్నా అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళని ఐడెంటిఫై చేయడంతో మా ఎఫర్ట్స్ తగ్గుతాయి. అలాగే వీళ్ళు మా రిప్రజెంటేటివ్ లీడర్స్ అని చెప్పి వీళ్ళని మనం అక్కడ ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్ బ్రేక్ అయిపోతుంది, తర్వాత కమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. సో వీఆర్ ఈజనింగ్ ద ఎఫర్ట్స్ సో దట్ వీ డోంట్ స్పెండ్ 6 years టు స్టార్ట్ అ చాప్టర్ అగైన్. వీ మైట్ లెసన్ ద పీరియడ్, లైక్ 6 yearsలో చేసేది 1 yearలో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అలా మనం డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తానికి ఆల్రెడీ ఒక మార్చ్ కల్లా మేము ఒక 2 states వెళ్ళాలి అనే ప్లాన్లో ఉన్నాము. తర్వాత వీ వాంట్ టు ఎక్స్పాండ్ అండ్ వీ వాంట్ టు ఇన్వైట్ మోర్ పీపుల్ ఇన్ టు దిస్ అసోసియేషన్ ఆల్సో యాజ్ partners, as leaders, as directors on role, and we have different proposals and opening up for women entrepreneurs. మీరు ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారా, లేదా మీ ఇంట్లో ఉన్న ఉమెన్ని ఆంటర్‌ప్రెన్యూర్గా చూడాలనుకుంటున్నారా? మీ సిస్టర్, మీ మదర్, మీ వైఫ్ని ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్గా చూడాలనుకుంటున్నారా? అయితే మా VMart సంస్థల్ని ఈ కిందున్న డీటెయిల్స్ చూసి కాంటాక్ట్ చేయండి.